నమస్కారం, లోయా న్యూస్ కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ తుమ్మలూరు గ్రామ మాజీ సర్పంచ్ మద్ది కరుణాకర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఆయన ఆరోగ్యంగా త్వరగా కోలుకొని ప్రజాసేవలో పాల్గొనాలని ఆయన మిత్ర బృందం ధ్యానాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ ముదిరాజ్, బత్తుల శ్రీనివాసరెడ్డి, పల్లెల నరసింహారెడ్డి, ఎం భాషా, గోగుశేఖర్ రెడ్డి, రాజేష్ యాదవ్, వెంకట్చారి, వెంకటేష్, భాస్కర్ రావు, కొండ యాదగిరి, ఉయ్యాల యాదగిరి గౌడ్, రామకృష్ణ, శ్రీనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సదానందం, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియమిత్రుడు, మా అన్న అని పిలిస్తే పలికే మా ప్రాణ స్నేహితుడు కరుణాకర్ రెడ్డి గారు అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. వారు ఆరోగ్యం త్వరగా కోలుకొని మా అందరిలో మళ్ళీ కలిసి మా బంధాన్ని నిండు నూరేళ్లు ఉండేలా జీవించాలని ఆ ధ్యానాంజనేయ స్వామిని ఇవాళ మనస్ఫూర్తిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ ముఖ్యమైన కోరికలు తీర్చే ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. మా స్నేహం ఇన్నేళ్లుగా ఎంత అన్యోన్యంగా ఉన్నామో ఆ అన్యోన్యతను దూరం చేయొద్దు, మా అన్న మాతో ఉండాలి కొనదాకని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. ఆ భగవంతుని వేడుకోవడం ఒకటే, అన్నగారు త్వరగా కోలుకొని మా అందరిలో త్వరగా తిరగాలని భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. ఈరోజు మద్ది కరుణాకర్ రెడ్డి మాజీ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ మద్ది కరుణాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి పేరు మీద అర్చనలు చేయించి వారు అనారోగ్యంతో కాంటినెంటల్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. వారు తొందరగా కోలుకొని ఆ కర్మన్గా ధ్యానాంజనేయ స్వామి దయ వల్ల తొందరగా కోలుకొని ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాలని, మళ్ళీ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఇప్పుడు నిత్యం ప్రజల మనలను కోరుకునే వ్యక్తి, అలాంటి నాయకుడు ఈరోజు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. వారు తొందరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఎల్లప్పుడూ మన మాజీ ఎంపీ చేవెళ్ల ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు మా అన్న అని ఎప్పుడూ కలవరించి, అన్నగారు ఈరోజు మద్ది కరుణాకర్ రెడ్డి గారిని అనారోగ్యంతో ఉన్నందున హాస్పిటల్లో జాయిన్ చేయించి దగ్గరుండి చూసుకొని వారు మళ్ళీ తొందరగా కోలుకోవాలని రంజిత్ రెడ్డి గారు శ్రమిస్తున్నారు. వారి అన్నగా వారు చేయాల్సిన బాధ్యతగా వారు చేస్తున్నారు. రంజిత్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాము. మద్ది కరుణాకర్ రెడ్డి తొందరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని రంజిత్ రెడ్డి గారు చేస్తున్న ఈ సహాయానికి ఎన్నటికీ మరవలేనిది. అన్నగారు ఎప్పుడు చూసినా కరుణాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి అన్న నాకు ఉన్నాడు, నా గురువు అని చెప్పుకుని ఈరోజు ఆ గురువు గారు ఒక పెద్దన్నలాగా కరుణాకర్ రెడ్డిని కాపాడడానికి కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించి చికిత్స చేపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. మీరు ఎంతో మందికి సేవలు అందించారు. కరుణాకర్ రెడ్డికి కూడా ఒక అన్నలాగా మీరు ఆదుకున్నందుకు మేమంతా స్నేహితులము, చిన్ననాటి నుంచి స్నేహితులము. చక్కటి అవకాశం మీరు ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నామన్నా. రంజిత్ రెడ్డి అన్న ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశిస్తుంటారని మనసారా కోరుతున్నాం. కరుణాకర్ రెడ్డి ప్రజా జీవితంలో తొందరగా అడుగు పెట్టాలని మనసారా కోరుకుంటున్నాం. ఆ కర్మంగా ధ్యానాంజనేయ స్వామి దయ వల్ల తొందరగా కోరుకొని జనాల మధ్యలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం.